గోవు ఒక జంతువు. అటువంటి జంతువును మన ఆర్ష సంప్రదాయంలో ఒక దేవతగా, సర్వదేవతా స్వరూపిణిగా మనం ఆరాధించటంలో ఏంటి ఆంతర్యం? గవాన్ అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అంటారు. చతుర్దశ భువనాలు ఆవులో ఉంటాయి. సాధు గోమాత భరతభూ శ్వాసకోశ అంటారు విశ్వనాథ వారు. అంటే ఈ గోవు అనేది సకల ప్రాణికోట్లకి శ్వాసకోశం లాంటిది. అది లేకపోతే నువ్వు బతకలేవు. సముద్ర మథనం జరిగేటప్పుడు అక్కడ వచ్చినటువంటి కామధేనువును, అమృతాన్ని దేవతలకు ఇచ్చారు. ఇప్పుడు భూమండలంలో ఉన్న ప్రజలకు అమృతం ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి అని గోవును ప్రజలకు అందించారు. ఈ గోవులో సూర్యకేతు నాడి ఉంటుంది. సూర్యశక్తిని గ్రహించి అద్భుతమైనటువంటి అమృతప్రాయమైన ఔషధమైనటువంటి గోక్షీరాన్ని నీకు అందిస్తుంది గోవు. అగ్రమగ్రచరంతి నామౌషధానాం వనేవనే తాసాం వృషభకుత్నీనాం పవిత్ర కాయశోధనం అని కఠోపనిషత్తులోని గోసూక్తం చెబుతుంది. అంటే గోవుట ఇంట్లో ఉన్నప్పుడు యజమానికి వచ్చినటువంటి రుగ్మతను గమనించి ఆ రుగ్మతను పోగొట్టాలి అంటే ఎలాంటి ఔషధం కావాలో తెలుసుకొని అడవికి వెళ్ళి ఆ ఔషధములు కలిగిన వృక్షములను తాను ఆహారముగా స్వీకరించి ఇంటికొచ్చి పాలిస్తే ఆ పాలు తాగినటువంటి గృహస్థు రోగం పోగొట్టుకొని ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాడు. ఇప్పుడు అడవులు లేవు, గోవులు కనబడటం. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే ఐన్స్టైన్ ట్వైన్ థియరీ అని ఒక థియరీ ఉందమ్మా సైన్స్లో. అంటే ఎక్కడైతే గోవుల వధ జరుగుతుందో అక్కడ భూకంపాలు వస్తాయి అని. నేపాల్లో వచ్చింది, కచ్లో వచ్చింది, లాతూర్లో వచ్చిన భూకంపాల మీద బిస్ అని బజాజ్, ఇబ్రహీం సింగ్ అనే ముగ్గురు సైంటిస్టులు ప్రయోగాత్మకంగా నిరూపణ చేశారు. ఎక్కడైతే గోవధ, జంతువధ ఎక్కడ జరుగుతుందో వాటి ఆర్తనాదాల వల్ల భూశకలాలన్నీ కదిలి అక్కడ భూకంపాలు వస్తాయి. అంతేకాకుండా ఎక్కడైతే పంచగవ్యాలను నువ్వు ప్రసాదంగా స్వీకరిస్తావో అక్కడ భయంకర ప్రమాదాల నుంచి బయటపడగలుగుతావు. ఇది భోపాల్ గ్యాస్ దురంతం జరిగినప్పుడు ప్రపంచానికి తెలియజేయబడ్డటువంటి సత్యం. ఆ భోపాల్ ఫ్యాక్టరీ పక్కనే ఉన్నటువంటి 2 కుటుంబాలు, ఒకతని పేరు సింగ్, ఇంకొక పేరు లాల్. వీళ్ళిద్దరూ పక్కనే ఉన్నారు. కానీ ప్రతినిత్యము వాళ్ళు గోఘృతంతో హవనం చేస్తారు, గోమయంతో ఇల్లంతా అలుకుతారు. అందుకని ఆ మిక్ గ్యాసు అనేక మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నా వాళ్ళిద్దరికి మటుకు ఏం కాలేదు. ఇలా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అద్భుతాన్ని ఆవిష్కరించగలిగినటువంటి ఆ గోవు జంతువు కాదమ్మా, గోమాత అని పిలుస్తాం మనం. అందుకే శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటి యందు, ధర్మ పదవి యందు, దగలి నాయందు ఎవ్వడలగు వాడి హింసనందు అని హిరణ్యకశ్యపుడి బాధలు పడలేక దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ దేవతలందరికీ తెలియజేస్తూ వాడు గోవులను హింసిస్తూ ఉన్నాడు, దేవతలను అవమానిస్తున్నాడు, దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఉన్నాడు. వాడి యొక్క వధ తొందరలో జరుగుతుంది, నాశనం వాడికి దగ్గరకు వస్తుంది అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తెలియజేశాడు. కాబట్టి గోవును పూజిద్దాం. గోవిందా అంటూ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తున్న మనం గోవు ఉందా అని ప్రశ్నించుకుందాం. ఎందుకంటే వెంకటేశ్వర అవతారం భూమండలం మీదకి వచ్చినప్పుడు మొట్టమొదట కాపాడింది గోవుని. గోవును రక్షించటం కోసం తన శిరస్సును అడ్డుగు పెట్టి రక్తాన్ని చిందించిన వెంకటేశ్వర స్వామిని ఆరాధించే మనం ఆయనకు అత్యంత ఇష్టమైన గోవింద నామాన్ని చెబుతూ గోవును కాపాడుకునే ప్రయత్నం